హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు మార్చ్ 5 స్టాలిన్ 72వ వర్ధంతి సంస్మరణగా మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో స్టాలిన్ 72వ వర్ధంతి స్మరణ అంశాన్ని ఇప్పుడు వినిపిస్తాను, వినండి. ఈ మార్చ్ 5వ తేదీకి ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమ మహానేత స్టాలిన్ మరణించి 72 సంవత్సరాలవుతుంది. ఈ సందర్భంగా 1953లో స్టాలిన్ మరణించినప్పుడు తెలుగు కవుల స్పందన గురించి తెలుసుకుందాం. ఈ కవుల్లో కమ్యూనిస్టులు కాని కవులు కూడా ఉన్నారు. ఆనాటి ప్రపంచంలో కమ్యూనిస్టులకు స్టాలిన్కు ఉన్న గౌరవ స్థానం అటువంటిది. కలాన్ని చుట్టుకొని ముందుకు కదలలేకున్నది కవిత, జాలిగా నిట్టూర్చింది శాంతి ఒడిలో మానవత, రైతుకు పట్టం గట్టిన రష్యా భాగ్య విధాత స్టాలిన్, కూలీకి కిరీటం పెట్టిన స్టాలిన్ మహానేత అతడు. పదే పదే కదలనే కదలదా పెదవుల జంట, పదే పదే మ్రోగనే మ్రోగదా గుడిలో గంట, కదలక కదలక కదిలిందో ప్రపంచమంతా నిశ్శబ్దం, మ్రోగక మోగిందో ముందుకు సాగుతుంది శతాబ్దం అంటూ కరుణశ్రీ స్టాలిన్ మరణ సందర్భంలో ఆయన వ్యక్తపరిచినటువంటి కవిత అది. ఇక అంతటి మహాపధికుడు విశ్వపదం నుండి నిష్క్రమించిన అతని అనంతాశయాలు అట్లాగే పయనిస్తుంటాయి అన్నాడు సి నారాయణ రెడ్డి. మానవుడున్నన్నాళ్ళు నీవు అమరడువు తండ్రి, నీకు చావు లేదు తండ్రి, నీదు చావు నిజం కాదు, మరణిస్తే క్షణం మాత్రమే, స్టాలిన్ నీ మరణం అంటూ పూలకుంట సంజీవులు వారు స్టాలిన్ మరణ సందర్భంగా విరచించింది ఆ పాదాలు. అయ్యా అమ్మా అన్నా అంతా ఇది విన్నారా, సూర్యుడు మరణించాడు అంటూ అవసరాల వ్యక్తం చేసినటువంటి ఆ కవితా చరణాలవి. ఇక సూర్యుడికి మరణం లేదంటూ జీవించు హే సూర్యబింబమా, దయయుంచి జీవించు ధరమూల స్తంభమా అని స్టాలిన్ను కీర్తించారు ఆరుద్ర. అంతే కదా, కొంతకాలం కారు మబ్బులు కమ్మి కనిపించకపోవచ్చు, కానీ సూర్యుడికి మరణం ఉండదు కదా. ఆ విధంగా స్టాలిన్ 72వ వర్ధంతి స్మరణను ఈనాడు మార్చి 5 మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో స్టాలిన్ 72వ వర్ధంతి స్మరణక విప్లవ జోహార్లు లపిస్తూ వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.